రేఖ ఏడాది పిల్లప్పుడు నాన్న పోయారు. మరో 5 సంవత్సరాలకి అమ్మ చనిపోయింది. ఆ తర్వాత అమ్మ నాన్న సర్పం నేను. ఆ విషయాలన్నీ తెలుసుకునే వచ్చింది. మీకు అక్క చెల్లెలు ఎవరూ లేరా? 2 ఉన్నారు. వాళ్ళిద్దరికీ మంచి సంబంధాలు చేశారు. ఇక నేను మాత్రమే ఉన్నాను. మరి అమ్మాయిని చూడాలిగా, ఓసారి పిలవండి. ఉండండి, పిలిపిస్తాను. ఇది అక్కడ తీసుకుపోయి నేను వెళ్ళవద్దునా? మరి నన్ను తీసుకొని ఇమ్మంటావా? ఏమిటి? ఈ కాఫీ తీసుకుని వాళ్ళకి ఇమ్మంటుంటే వింటం లేదు. రేఖ, కాఫీ తీసుకెళ్ళివు. వాళ్ళు కాఫీ తాగడానికి వచ్చారా? కాఫీలు ఇస్తూ ఉండగా నువ్వు ఆ కుర్రాన్ని ఒకసారి చూడు, తర్వాత నచ్చలేదంటే ఒప్పుకోను. ఇంతకీ అబ్బాయి నచ్చాడా నీకు? నాకు బాగా నచ్చాడు. నీకు కూడా బాగా నచ్చుతాడని ఒకసారి వెళ్ళి చూడు. వద్దు, ఈ సంబంధం మీరు ఇష్టపడితే నాకు ఇష్టమే, అంగీకారం తెలియజేయచ్చు. నువ్వు అతన్ని చూడద్దనుకున్నా మరి ఆ కుర్రాన్ని నేను చూడక్కర్లేదా? ఓ అదా, దానికే నన్ను అతను చూడండి. అయ్యో, ఈ డ్రెస్ మార్చే చీర కట్టుకుని పో. ఇది చాలదునా? నన్ను చూడ్డానికా వారు వచ్చింది, నా చీరను చూడ్డానికా? ఎందుకలా చూస్తావు? రేఖ యొక్క స్వభావం నీకు తెలిసిందేగా. ఈ కాఫీలు ఎవరిస్తారా? కాఫీ ఇవ్వడం ముఖ్యం, ఎవరిస్తేనే. అమ్మాయి రావడం లేదే, ఓసారి చూద్దామనుకుంటే. చూడవలసిన పనేమీ లేదు, మా అందరికీ సమ్మతం. ఏరా గోవిందా, సాధ్యమైనంత త్వరలో కళ్యాణం జరిపించేయాలి. నాకు కొన్ని రోజులే లీవ్ ఉంది. మీరేదైనా అమ్మాయిని అడగాలనుకుంటే అడగచ్చు, మొహమాట పడకండి. ఎంతవరకు చదివారు? చెప్పు. నేను అడుగుతున్నది మిమ్మల్నే. అయ్యో, నేను రేఖ కానండి, ఇదిగో రేఖ. అయ్యో సత్యం, ఆమె శకుంతల. నేను చేసుకుందాం అనుకుంటున్నా అమ్మాయి. 2 అమ్మాయిలు నచ్చారు మాకు. అయ్యా, ఒకరితో నాకు వదిలేయండి, శకుంతలను నేను చేసుకుంటాను. నా చెల్లెలు రేఖ గోవిందునికి ఇష్టమే? ఇష్టం. అయితే మనం ఇంకా లగ్నం పెట్టించాలి. నాటకమా? ఏమీ కొనలేదని చెప్తాం. అయ్యో, నా వల్ల కాదది. మాట అనక ముందే అది నా ముక్కు పిండేస్తుంది. మా ముక్కోపి. ఆ దృశ్యం చూద్దామనేగా అలాంటి తమాషా పనులు. దానికి ఆ 3 ముళ్ళు పడ్డ తర్వాత ఈ సరదాలు తీస్తాయి చెప్పు. అలాగైతే అదైతే నువ్వే కానివ్వు, నేను చూస్తూ ఉంటా. పట్టుకో, నేను వెళ్ళి చూసొస్తాను. ఖైదీలకు వేసే డ్రెస్, బేడీలో. పాషా అనేవాడు పోలీస్ కస్టడీ నుంచి తప్పించుకున్నాడు. వాడి బట్టలు బేడీలు ఇవి. పాషా పేరు చూసి కంగారు పడద్దు, అతడు మన తెలుగువాడే. అసలు పేరు విక్రముడు. ఇక్కడ అతని పైన ఎన్నో కేసులు ఉండటం చేత రాజస్థాన్కు జారుకున్నాడు. ఆ పైన దొంగల ముఠాలో చేరి పేరు మార్చాడు. ఆ పాషావే ఇప్పుడు దొంగల నాయకుడయ్యాడు. పోతే వాడిక్కడికి ఎలా వచ్చాడు? వాడు రాజస్థాన్లో పోలీసులకు పట్టుబడ్డాడు. ఇక్కడ వాడి మీద కేసులు ఉండటం చేత ఇక్కడే తీసుకొచ్చారు. ఒక కేసు విచారణ పూర్తయి కోర్టు నుంచి తీసుకువెళ్తూ ఉండగా తప్పించుకుపోయాడు. జైలు వేషంలో తిరిగితే పట్టుకుంటారని తను వేషం మార్చాడు. అవును,
మీరు వాడి ఫోటో చూస్తారా? పదండి. ఇదిగో వీడే. ఇక వాణ్ణి పట్టుకోవడం మహా కష్టం. ఇక్కడ మునిగితే రాజస్థాన్లో తేల్తాడు. భయంకరమైన వ్యక్తి. రాజస్థాన్? అలా వాడికి సంబంధించిన అన్ని విషయాలు తెలుసుకున్నాను. ఈ బేడీలతో వాడు నా చెల్లెలికి ఏర్పరిచిన గాయాన్ని ఆమె శవం మీద చూశాను. వాడెక్కడున్నా కనిపెట్టి పగ తీర్చుకుంటాను. అదే అప్పటి వరకు నాకు శాంతి లేదు. అంతవరకు ఇవి నా చేతిలోనే ఉంటాయి. ఇంకొకటి అడిగేదా? ఆ తర్వాత శకుంతల్ని చూడనే లేదా? లేదు, దానికి అవకాశం రాలేదు. పాషాను ఎలా కనిపెట్టాలన్న ధ్యాస తప్ప మరేది నా మనసులో లేదు. అయితే ఆనాడు అక్కడి నుంచి తిన్నగా ఇక్కడికే వచ్చారా? అవును, పాషాగాడి స్థావరం ఇక్కడే ఉంటుందని నా ఉద్దేశం. పలు ప్రదేశాలకు వెళ్ళి క్యాంప్ చేస్తాడు. అక్కడున్న వాళ్ళ సంపదనంతా కొల్లగొట్టి తిరిగి వస్తుంటాడు. ఇంతకాలమైనా వాడు దొరుకుతా అంటారా? అవును మోహన్, ప్రతిరోజు నేను వాడిని వెతుకుతూనే ఉన్నాను. ఒంటెలతో ప్రయాణించేటప్పుడు నా కళ్ళు గాలించేది వాడి గురించి. మరో సంగతి వేరు, నేను ఈ వృత్తి స్వీకరించింది వాణ్ణి కనిపెట్టడానికి. చూడు మోహన్, ఎప్పటికైనా సరే వాడు పట్టుబడక తప్పదు. ఆనాడు నేను జగదీష్, ఈసారి మీరు వెళ్ళేటప్పుడు నేను కూడా వస్తాను. ఇద్దరు వాడిని కనిపెట్టచ్చు. ప్లీజ్. చాలా సుఖంగా ఉంటుంది. అదే మోహన్, అది మొదట్లో అలానే అనిపిస్తుంది. కొంతకాలం అయ్యాకేమో విసుగొచ్చేస్తుంది. నిజం నాయనా, నాకు ఏనాడో విసుగెత్తిపోయింది గురు. అయితే ఎందుకయ్యా మళ్ళీ ఒంటి మీద తిరుగుతున్నావంటే, బతకడానికి ఏదో ఒక వ్యాపారం ప్రారంభిద్దాం అనుకుని. ఇప్పుడు డబ్బు లేదు, సుఖం లేదు, రెండూ ఆపరేటర్ గారికి దక్కాయి. సంపాదన కూడా బాగా ఉంది. వాళ్ళ అమ్మాయికి కళ్యాణం అయిపోతే ఈ ఒంటెలన్నీ ఆవిడ సొంతం అయిపోతాయి. అప్పుడు ఈ కంపెనీకి మేనేజర్ గా నన్నే నియమిస్తారు. తమరు బాధపడకండి, నేను తమను అసిస్టెంట్ గా చేసుకుంటాను. ఇక మోహన్ గారు చూసుకోండి, ఈ ఒంటెలన్నీ గుర్రాల బరబరా పరిగెట్టాలి.